ఎవరన్నారు అహ్మదాబాద్ పిచ్ యాంటీ సెంటిమెంట్ అని? అక్కడే గెలుపు రుచి చూపించారు. ఎవరన్నారు అభిషేక్ ఈ మ్యాచ్ లో కూడా కష్టమే అని? అతడు ఇరగొట్టేశాడు. సంజు శాంసన్ మళ్ళీ తన సత్తా ఏంటో చూపించాడు. అనుకున్నట్టుగానే ఫైనల్స్ లో భారత్ టాప్ 3 బ్యాటర్స్ చెలరేగిపోయారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ కు భారత్ 256 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 89 పరుగులు చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతో కేరళ చేతన్ కాస్తలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ టోర్నీలో అతను వరుసగా 3వ హాఫ్ సెంచరీ సాధించడం ఇక్కడ విశేషం. ఫామ్ లేమితో ఇబ్బంది పడిన అభిషేక్ శర్మ 52 పరుగులు చేశాడు. 21 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో ఇరగదీశాడు. తనదైన స్టైల్లో విజృంభించాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రైట్, ఎవరన్నారు అహ్మదాబాద్ పిచ్ యాంటీ సెంటిమెంట్ అని? అక్కడే గెలుపు రుచి చూపించారు మనోళ్ళు. ఇక అభిషేక్ ఈ మ్యాచ్ లో కూడా కష్టమేని అన్నారు. అతడు కూడా ఇరగొట్టేశాడు. సంజు శాంసన్ మళ్ళీ తన సత్తా ఏంటో చూపించాడు. అనుకున్నట్టుగానే ఫైనల్స్ లో భారత టాప్ 3 బ్యాటర్స్ చెలరేగాడారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ కు భారత్ 256 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. రైట్, ఈ మ్యాచ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ ఉత్సాహానికి అవధం లేకుండా పోయాయి. గెలుపునైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, చాలా టఫ్ ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. అయితే చాలా ఈజీగా ఈ మ్యాచ్ ని టీమిండియా గెలుచుకోవడం జరిగింది. ఏం చెప్తారు? అక్షయ్, అసలు టీమిండియా గురించి ఈ రోజు ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎందుకంటే చాలా మంది విమర్శకుల నోర్లు మూయించారు. ముందుగా అహ్మదాబాద్ స్టేడియం కలిసి రాలేదు, లేకపోతే హోటల్ కలిసి రాలేదు అనుకున్నారు. టీమిండియా కూడా భారత్ సెంటిమెంట్ నమ్ముకొని హోటల్ మారింది. అదేవిధంగా నరేంద్ర మోడీ స్టేడియం కాకుండా వేరే చోట పెట్టాలి అని అనుకున్నారు. కానీ నరేంద్ర మోడీ స్టేడియంలోనే ఈ రోజు ఏదైతే టీమిండియాకు కలిసి రాని స్టేడియం గా చెప్పుకుంటున్నారో అదే స్టేడియంలో ఒక ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ అసలు ప్లేయింగ్ 11 లో ఉండాలా వద్దా, అసలు అభిషేక్ శర్మను పూర్తిగా పక్కన పెట్టాలి అనుకున్నటువంటి టైంలో అభిషేక్ శర్మ ఈ రోజు పెద్ద ఇన్నింగ్స్ ఆడి చూపించాడు. ముందుగా తను ఓపెనర్ గా తాను నమోదు చేసినటువంటి స్కోర్ చాలా ముఖ్యమైంది. కేవలం 21 బాల్స్ లో 52 రన్స్ చేశాడు. అందులో 6 ఫోర్లు ఉన్నాయి, 3 సిక్స్లు ఉన్నాయి. అంటే అభిషేక్ శర్మ అది ఎప్పుడు మనం ఇన్నింగ్స్ చూసినా కూడా 6 చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఈ రోజు 4 ఎక్కువ ఉన్నాయి. చాలా ఆచితూచి ఆడుతూ వచ్చాడు. అభిషేక్ శర్మ కనుక ఈ రోజు మ్యాచ్ లో ఫెయిల్ అయి ఉంటే ఎంటైర్ తన కెరీర్ కే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సంజు శాంసన్ ఏకంగా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. వరుసగా తాను ఆడినటువంటి 3 మ్యాచ్ల్లో కంటిన్యూస్ గా హాఫ్ సెంచరీ నమోదు చేస్తూ వచ్చాడు. ఈ రోజు 89 రన్స్ నమోదు చేశాడు. అంటే వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా బలంగా ఉంది. మ్యాచ్ కు ముందు టాస్ విన్ అయినప్పుడు మనం చూస్తే టాస్ విన్ అయినటువంటి న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంటుందని చెప్పి మనం భావించాం. కానీ బౌలింగ్ తీసుకొని అనూహ్యంగా వాళ్ళు ఒక మాట అన్నారు, మేము టీమిండియాను ఈ రోజు మేము చేజబుల్ స్కోర్ కి మాత్రమే కట్టడి చేస్తాం అని చెప్పి భావించారు. అందులోనూ అహ్మదాబాద్ స్టేడియంలో కేవలం 180 to 190 పెద్ద స్కోరింగ్ గా అవుతుంది అని అనుకున్నటువంటి టైంలో టీమిండియాను మేము కేవలం 190 వరకు కట్టడి చేస్తామని చెప్పి శాట్నర్ మాట్లాడడం మనం చూసాం. కానీ అనూహ్యంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను తిప్పికొడుతూ ఏకంగా భారీ స్కోర్ నమోదు చేశారు. 255 రన్స్. హార్దిక్ పాండ్యా 13 బాల్స్ లో 18 రన్స్ చేసినప్పుడు శివం దూబే నుంచి మనం పెద్ద ఇన్నింగ్స్ చూసాం. కేవలం 8 బాల్స్ లోనే 26 కొట్టాడు. ఆ టైంలో గనక హార్దిక్ పాండ్యా ప్లేస్ లో మనం శివం దూబేని పంపించుంటే ఎంటైర్ T20 వరల్డ్ కప్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసినటువంటి టీమ్ గా కూడా టీమిండియా రికార్డ్ నమోదు చేసేది.
కానీ ఇప్పటికే మనం చూసాం 250+ స్కోర్ 3 సార్లు నమోదు చేసినటువంటి టీమ్ గా కూడా ఈరోజు భారత్ రికార్డ్ సాధించింది. ఎంటైర్ బ్యాటింగ్ లో వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసినటువంటి టైంలో మనం ఇంగ్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో మనం చూసాం 250+ స్కోర్ చేసినటువంటి టైంలో అనూహ్యంగా ఇంగ్లాండ్ ఛేదిస్తుంది అని అనుకున్నాం. ఈ రోజు కూడా అదే జరుగుద్దేమో, బౌలర్లు ఎక్కడైనా ఫెయిల్ అవుతారేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ బౌలర్లు కూడా ఈ రోజు చెలరేగారు. మొత్తం న్యూజిలాండ్ టీమ్ ను కట్టడి చేస్తూ వచ్చారు. 31 రన్ ఉన్నప్పుడు టైంలోనే న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వెంటనే మరొక వికెట్, 32 రన్స్ కే సెకండ్ వికెట్. భీకరమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి రచిన్ రవీంద్రను వెంబడే కేవలం ఒక రన్ కే వెనుతిరిగేలా చేశాం. ఈవెన్ గ్లెన్ ఫిలిప్స్ వికెట్ గానీ, ఆ తర్వాత చాలా కుదురుగా ఆడేటటువంటి బ్యాట్మెన్ చాప్మెన్ ను కూడా వెంటనే పెవిలియన్ చేర్చాం. అంటే ఎటు తిరిగి అటు ఈ రోజు మనం బ్యాటింగ్ లో అదరగొట్టాం, బౌలింగ్ లో అదరగొట్టాం, ఈవెన్ తిలక్ వర్మ పట్టినటువంటి క్యాచ్ కూడా మనం చూసాం. అనూహ్యంగా ఈ రోజు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఓవర్ బుమ్రాకు ఇచ్చే అవకాశం ఉంది, లేకపోతే హార్దిక్ పాండ్యాకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, కానీ అభిషేక్ శర్మకి ఇచ్చాడు. అంటే అభిషేక్ శర్మ పైన చాలా మంది ఈ రోజు విమర్శలు గుప్పించారు. అభిషేక్ శర్మ తీయాలి, పక్కన పెట్టాలి, తన గుడ్డి ఆట ఆడతాడు, బ్లైండ్ గేమ్ ఆడతాడు అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళకు అభిషేక్ శర్మ కావాలనే బౌలింగ్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ కనుక ఆ ఓవర్ లో వికెట్ తీస్తే ఖచ్చితంగా ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలుస్తాడు, ఎంటైర్ టోర్నీలో తను హైలైట్ గా నిలుస్తాడు అని చెప్పి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావించాడు. అనుకున్నటువంటి విధంగానే అభిషేక్ శర్మ కూడా లాస్ట్ ఓవర్ లో ఒక వికెట్ తీశాడు. సో అభిషేక్ శర్మ ఏంటి, తను టీమ్ కు ఓపెనర్ గా ఉంటే ఎంత బలం అనేది కూడా ఈ రోజు నిరూపించాడు. అంటే ఈ రోజు ఒక సమిష్టి కృషి, యంగ్స్టర్స్ అంతా ఏ విధంగా రాణిస్తున్నారు అనేది కూడా మనం క్లియర్ గా అనుకోవచ్చు. మ్యాచ్ కు ముందు ప్రతి ఒక్కరు భావించారు అభిషేక్ శర్మను పక్కన పెట్టాలి, అభిషేక్ శర్మ ప్లేస్ లో రింకు సింగ్ ను తీసుకోవాలి, లేకపోతే అభిషేక్ శర్మను పక్కన పెడితే ఇంకొక బౌలర్ ను మనం అడిషనల్ గా వెళ్ళాలి, స్పిన్నర్లను చాలా స్ట్రాంగ్ గా ఎదుర్కొంటారు న్యూజిలాండ్ అనుకున్నటువంటి టైంలో వరుణ్ చక్రవర్తిని కూడా పక్కన పెట్టి ఈ రోజు సిరాజ్ ను మనం టీమ్ లో తీసుకోవాలి అనేటటువంటి వాదనలు కూడా, లేకపోతే కొన్ని ఆరోపణలు వినిపించాయి. లేకపోతే అభిషేక్ శర్మను కావాలనే కోచ్ గంభీర్ టీమ్ లో ఉంచుకుంటాడు, దండమయ్య దూత కావాలనే నువ్వే తప్పుకో అభిషేక్ శర్మ అని చెప్పి చాలా మంది అభిషేక్ శర్మకు ట్యాగ్ చేస్తూ చాలా మంది ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇంత ఒత్తిడిలో కూడా అభిషేక్ శర్మ చాలా సునాయాసంగా ఆడాడు. అంటే ఒక ప్లేయర్ 3 సార్లు లేకపోతే 4 సార్లు విఫలమైనా కూడా ఎంత స్ట్రాంగ్ గా ఆడగలడు, లేకపోతే ఎంత స్ట్రాంగ్ గా కమ్బ్యాక్ అవ్వగలడు అనేది ఈ రోజు అభిషేక్ శర్మ నిరూపించాడు. ఒక ప్లేయర్ ను మనం తీసుకుంటే తను ఎంత కన్సిస్టెన్స్ గా ఆడగలడు అనేది సంజు శాంసన్ కూడా నిరూపించినటువంటి పరిస్థితి. సంజు శాంసన్ ఈ రోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని చేజిక్కించుకొని వరుసగా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. తనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ రోజు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తను కెప్టెన్ గా విఫలమైనా కూడా టీమ్ ను చాలా దగ్గరుండి నడిపించుకోగలిగాడు. బూమ్రాకు ఇస్తే ఓపెనింగ్ స్పెల్ బాగుంటుంది అనుకునే టైంలో అనూహ్యంగా హర్షదీప్ కు ఓపెనింగ్ స్పెల్ ఇచ్చాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాకి ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా ఇచ్చినటువంటి ఒకే ఓవర్ లో 21 రన్స్ ఇచ్చినప్పటికీ మళ్ళీ తనకు ఓవర్ అవకాశం ఇచ్చాడు. సాధారణంగా ఏ కెప్టెన్ కూడా ఈ సాహసం చేయడు. అంటే తన ప్లేయర్స్ పైన ఉన్నటువంటి నమ్మకం ఎంత ఉంది సూర్యకుమార్ యాదవ్. అంటే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ లేకపోతే ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ విఫలమైనప్పటికీ తను ఏ విధంగా తన ప్లేయర్స్ నమ్ముకోగలచ్చు అనే దానిపైన కూడా స్ట్రాంగ్ గా డిపెండ్ అవుతూ వచ్చాడు. ఈవెన్ అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నా కూడా ఈరోజు హైదరాబాద్ లో జరుగుతుందా అని తలపించే విధంగా టీమిండియా ఫ్యాన్స్ ఉదయం నుంచి హోమాలు చేయడం, లేకపోతే పూజలు చేయడం మనం చూసాం. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ లో జరుగుతున్నటువంటి రచ్చ చూస్తున్నాం ఏ విధంగా ఉందో. ఎంటైర్ ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తే ఈరోజు హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుందా, లేకపోతే మనం అహ్మదాబాద్ లో ఉన్నామా అని కల్పించే విధంగా ట్యాంక్ బండ్ పరిసరాలు మారిపోయాయి. చాలా మంది యువకులంతా బైక్ల పైన చేరుకున్నారు. ఎప్పుడైతే టీమిండియా ఒక పెద్ద స్కోర్ సాధించిందో అప్పుడే వీళ్ళంతా డిసైడ్ అయిపోయారు టీమిండియా ఈ రోజు గెలుస్తుంది, ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని చెప్పి ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత నుంచే ట్యాంక్ బండ్ లో సంబరాలు మొదలైపోయాయి. కానీ ఇంగ్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ చూస్తే మనకు బౌలర్లు విఫలమవుతూ వచ్చారు కాబట్టి ఏదైనా జరగరాని పనులు జరుగుతాయేమో, లేకపోతే ఫిన్ అలెన్ బ్యాటింగ్ కూడా మనం చూసాం. T20 వరల్డ్ కప్ లో కేవలం 33 బాల్స్ లోనే సెంచరీ నమోదు చేశాడు. సో ఫిన్ అలెన్ గనక స్ట్రాంగ్ అయితే మనకి ఈ రోజు మ్యాచ్ అటు ఇటుగా మారుతుందేమో అనుకునే పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఎప్పుడైతే ఫిన్ అలెన్ గానీ లేకపోతే ఓపెనర్ గా ఉన్నటువంటి టిమ్ స్టీఫర్డ్ అవుట్ అయిపోయారో ఎంటైర్ టీమిండియా ఫ్యాన్స్ అంతా ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. మొత్తం ఇక్కడ ట్యాంక్ బండ్ లో రచ్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, రవి, ఈరోజు అంటే న్యూజిలాండ్ అలా వరుసగా వికెట్లు సమర్పించుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అండ్ బౌలింగ్ లో మనోళ్ళు బుమ్రా కానీ ఇటు వరుణ్ చక్రవర్తి కానీ హార్దిక్ పాండ్యా కానీ వికెట్లు తీశారు. సో ఏం చెప్తారు?
అంటే అనూహ్యమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి T20 వరల్డ్ కప్ లో. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి కూడా సౌత్ ఆఫ్రికా హాట్ ఫేవరెట్ గా ఉంది. ఈసారి టైటిల్ ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా కొడుతుంది అని చెప్పి భావించారు. కానీ సౌత్ ఆఫ్రికా అనుకున్నటువంటి విధంగానే టీమిండియాను ఓడించింది. మనం ఆడినటువంటి ప్రతి మ్యాచ్ లో కూడా కేవలం సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయాం. ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా ఇండియాను ఓడించిందో అప్పుడే చాలా మంది ఫిక్స్ అయిపోయారు, అనుకున్నారు ఖచ్చితంగా ఈసారి T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా అదే. ఎప్పుడైతే వెస్టిండీస్ ఒక బిగ్ స్కోర్ నమోదు చేసిందో 250+ స్కోర్, వెస్టిండీస్ ఈసారి ఖచ్చితంగా సాధిస్తుంది అని అనుకున్నారు. కానీ టీమిండియా వెస్టిండీస్ ను చాలా సునాయాసంగా ఓడించింది. టీమిండియా స్ట్రాంగ్ గా కనిపించినటువంటి టీం ఈసారి టైటిల్ హాట్ ఫేవరెట్ గా ఉన్నటువంటి టైంలో 250+ స్కోర్ చేసి కూడా ఇంగ్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ తో చాలా క్లోజ్ ఫైట్ లో మనం గెలవాల్సినటువంటి పరిస్థితి. అంటే సౌత్ ఆఫ్రికా హాట్ ఫేవరెట్ గా ఉంది, వెస్టిండీస్ హాట్ ఫేవరెట్ గా ఉంది, కానీ న్యూజిలాండ్ అసలు దరిదాపుల్లో కూడా లేదు. అలాంటి న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా పైన డిపెండ్ అవుతూ అటు పాకిస్తాన్ పై డిపెండ్ అవుతూ ఫైనల్ దాకా చేరుకోగలిగింది. అలాంటి న్యూజిలాండ్ తో ఈ రోజు మనం తలపడుతున్నా కూడా న్యూజిలాండ్ ఆడినటువంటి లాస్ట్ మ్యాచ్ లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సౌత్ ఆఫ్రికాను ఓడించింది. సో అప్పుడే డిసైడ్ అయిపోయారు, ఫైనల్లో గనక మనం న్యూజిలాండ్ తో ఆడితే మనం న్యూజిలాండ్ ఏమాత్రం తక్కువ చేయకూడదు, ఈ రోజు మనం స్ట్రాంగ్ గా ఆడాల్సినటువంటి పరిస్థితి. ఆ ఫినాలెన్ కానీ టిమ్ సిఫర్ట్ ఇద్దరు క్రీజ్ లో ఉంటే వాళ్ళు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు అని. సౌత్ ఆఫ్రికాతో ఆడినటువంటి మ్యాచ్ లో కూడా మనం చూసాం, కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 170+ టార్గెట్ ను చేజ్ చేశారు. ఈ రోజు మనం మ్యాచ్ జరుగుతున్నటువంటి టైంలో టాస్ పడినటువంటి టైంలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేశాం టీమిండియా కనుక టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం 200+ స్కోర్ చేస్తుందని చెప్పి మనం భావించాం. కానీ ఎప్పుడైతే టాస్ ఓడిపోయామో న్యూజిలాండ్ చేసినటువంటి చిన్న తప్పిదం ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ తీసుకోకుండా టీమిండియాకు బ్యాటింగ్ అవకాశం ఇవ్వడమే. ఆ టైంలో న్యూజిలాండ్ కెప్టెన్ శాట్నర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, మేము చేజ్ చేయగలిగినటువంటి స్కోర్ కు మేము టీమిండియాను కట్టడి చేస్తామని చెప్పారు. కానీ టీమిండియా బ్యాటింగ్ లైనప్ ను శాట్నర్ అంచనా వేయలేకపోయాడు. ఇన్ కేస్ న్యూజిలాండ్ గనక బ్యాటింగ్ తీసుకొని ఉండి 190-200 రన్స్ గనక టార్గెట్ ఇండియాకి ఇచ్చి ఉంటే టీమిండియా చాలా ప్రెజర్ లో ఉంది. ముఖ్యంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లో ప్రెజర్ లో ఉంది. సంజు శాంసన్ ఆడుతున్నా కూడా అభిషేక్ ను ఆడించాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉంది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే, ఎప్పుడైతే టాస్ విన్ అయ్యారో, ఎప్పుడైతే చేజింగ్ తీసుకున్నారో అక్కడే పూర్తిగా తడబడ్డారు. ఎప్పుడైతే ఇండియాకు బ్యాటింగ్ అవకాశాలు ఇచ్చారో సూర్యకుమార్ యాదవ్ కూడా అదే చెప్పాడు, మేము ఈ రోజు రికార్డు నెలకొల్పుతామని చెప్పి తను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అనూహ్యంగా రికార్డు నెలకొల్పడానికి కేవలం 5 రన్స్ తోనే వెనుకబడ్డారు. ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ చరిత్రలో 260 రన్స్ హైయెస్ట్ గా ఉంది శ్రీలంక నమోదు చేసింది. ఆ రన్స్ కి కేవలం 5 రన్స్ తేడాతోనే ఉన్నారు. కానీ శివం దూబేను కాకుండా హార్దిక్ పాండ్యాను ఎప్పుడైతే పంపించారో తను 13 బాల్స్ ఫేస్ చేసుకుని కేవలం 18 రన్స్ మాత్రమే చేశాడు. కానీ శివం దూబేను గనక ఆ ప్లేస్ లో పంపించుంటే ఈ ఎంటైర్ T20 వరల్డ్ కప్ లో ఈ రోజు ఒక పెద్ద రికార్డు టీమిండియా నెలకొల్పేది. ఎంటైర్ T20 వరల్డ్ కప్ లోనే అత్యధికమైన స్కోర్ నమోదు చేసినటువంటి టీమ్ గా కూడా భారత్ రికార్డు నెలకొల్పేది. అంటే అటు బ్యాటింగ్ లో కానీ, బౌలింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈ రోజు అదరగొట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు టీమిండియాకు కలిసిరాని స్టేడియం, కలిసిరాని హోటల్, లేకపోతే కలిసిరాని ఓపెనింగ్ పార్ట్నర్షిప్, అభిషేక్ శర్మని పక్కన పెట్టాలి, లేకపోతే వరల్డ్ నెంబర్ 1 బౌలర్ గా ఉన్నటువంటి వరుణ్ చక్రవర్తిని కూడా ఈరోజు పక్కన పెట్టి కుల్దీప్ ను తీసుకోవాలి. ఇలాంటి ప్రెజర్స్ ఉన్నటువంటి టైంలో అటు గంభీర్ గానీ, లేకపోతే కెప్టెన్ గా ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ గానీ ఈ ఆరోపణలు, విమర్శలు ఏవి తన మనసులోకి తీసుకోకుండా ఎగ్జాక్ట్ ఏదైతే సేమ్ టీమ్ ను కొనసాగించారు. అది చాలా ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ చేసినటువంటి ఒక పెద్ద సాహసం ఏంటంటే, ఈ రోజు కెప్టెన్ గా ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ చాలా ప్రయోగాలు చేయొచ్చు. అభిషేక్ శర్మను పక్కన పెట్టి ఈ రోజు ఇంకొక బ్యాటర్ ను తీసుకోవచ్చు, రింకు సింగ్ లాంటి బ్యాటర్ ను తీసుకోవచ్చు. కానీ రింకు సింగ్ ను కనుక తీసుకుంటే తనను ఓపెనింగ్ పంపించలేము. ఓపెనింగ్ ఆర్డర్ మొత్తం చేంజ్ అవుతుంది. అభిషేక్ శర్మ ప్లేస్ లో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ రావాల్సి ఉంటుంది. ఇషాన్ కిషన్ ఓపెనర్ గా వస్తే తిలక్ వర్మ సెకండ్ ప్లేస్ లో రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ రావాల్సి ఉంటుంది. ఇలాంటి చేంజెస్ అన్ని చేయడం వల్ల టీం మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక అభిషేక్ శర్మ ఆడకపోతే ఈ రోజు టీమిండియాకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ తీసుకున్నటువంటి ఒక పెద్ద స్ట్రాంగ్ డిసిజన్. తనను ఒక కెప్టెన్ గా మెచ్చుకోవచ్చు. తను ఒక బ్యాటర్ గా ఈ రోజు డకౌట్ అయినప్పటికీ కూడా కెప్టెన్ గా ఒక హ్యూజ్ సక్సెస్ అయ్యాడు. అంతకుముందు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు, ఎందుకంటే ఇప్పటికే వన్డేలకు ఆడలేకపోతున్నాడు, అందులోనూ టెస్ట్లకు కూడా ఆడలేకపోతున్నాడు. కేవలం ఇప్పటి వరకు ఒక టెస్ట్ మాత్రమే ఆడాడు. T20 ఫార్మాట్ లో చూస్తే 2025 లో తన పర్ఫార్మెన్స్ ఏమాత్రం లేదు. 2026 వరల్డ్ కప్ టైంలో కూడా అసలు తనను T20 ఫార్మాట్ కు సెలెక్ట్ చేస్తారా లేదా, లేకపోతే T20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేస్తారా అనేటటువంటి పరిస్థితులు నెలకొల్లేదు. కానీ అనూహ్యంగా చూస్తే ఏకంగా తనను సెలెక్ట్ చేయడమే కాకుండా
కెప్టెన్ గా కూడా నియమించారు. ఒక ప్లేయర్ గా ఇంప్రూవ్ చేసుకోలేని వాడు ఈరోజు కెప్టెన్ గా ఏం చేస్తాడు అనే విమర్శలు కూడా గుర్తించారు. కానీ ఒక కెప్టెన్ గా ఈ రోజు చాలా అద్భుతాలు చేశాడు. మనం చూసినటువంటి మ్యాచ్ లో కూడా చూస్తే బూమ్రా లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ ని తన దగ్గర ఉంచుకున్నా కూడా హార్దిక్ పాండ్యా లాంటి బౌలర్ తో ఒక స్పెల్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో బూమ్రా లేనటువంటి టైంలో సిరాజ్ ను టీమ్ లోకి తీసుకున్నాడు. సిరాజ్ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. అంటే ఒక కెప్టెన్ గా ఒక ప్లేయర్స్ పైన ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఫలానా బౌలర్ కి ఇస్తే ఈ రోజు వికెట్ ఏ విధంగా తీయగలుగుతాడు అనేది కూడా మనం చూసాం. ఇంగ్లాండ్ తో జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా చూసాం. అనుకున్నటువంటి టైంలో ఇంగ్లాండ్ అప్పటికే 250+ రన్స్ చేజ్ చేస్తున్నటువంటి టైంలో అనూహ్యంగా 22 ఓవర్స్ శివం దుబేకు ఓవర్ ఇచ్చాడు. అప్పటికే శివం దుబే అంతకుముందు మ్యాచ్ లో ఒకే ఓవర్ లో 23 రన్స్ ఇచ్చినటువంటి చెత్త రికార్డు శివం దుబేకు ఉంది. అయినా శివం దుబేకి ఆ ఓవర్ ఇచ్చినప్పుడు మనం చూసాం అప్పటికి 3 సిక్స్లు కొట్టినా కూడా శివం దుబే వికెట్ తీశాడు. అంటే ఒక కెప్టెన్ గా తనకు ప్లేయర్స్ పైన ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మగలుగుతున్నాడు, లేకపోతే ఎలాంటి ప్రయోగాలు చేయగలుగుతున్నాడు అనేది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫుల్ గా సక్సెస్ అయ్యాడు. గంభీర్ పైన కూడా చాలా విమర్శలు గుర్తించారు. గంభీర్ నువ్వు ఎలాగో అభిషేక్ శర్మను టీం నుంచి తప్పించలేవు, కాబట్టి అభిషేక్ శర్మ నువ్వే స్వతహాగా తప్పుకో అనేటటువంటి మాటలు కూడా వినిపించాయి. కానీ ఈ రోజు ఎప్పుడైతే సేమ్ టీమ్ తో మేము వెళ్తున్నాం అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ ప్రకటించాడో అప్పటి నుంచి కూడా టీమిండియా ఫ్యాన్స్ లో కూడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అరే అభిషేక్ శర్మని మళ్ళీ ఎందుకు తీసుకున్నారు, లేకపోతే వరుణ్ చక్రవర్తిని మళ్ళీ ఎందుకు తీసుకున్నారు, కొన్ని ప్రయోగాలు చేయొచ్చు కదా, అప్పటికే యశస్వి జైస్వాల్ ఉన్నాడు, లేకపోతే రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఒక టాప్ క్లాస్ ప్లేయర్ ఉన్నాడు, T20 ఫార్మాట్ లో అద్భుతంగా ఆడేటటువంటి రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, ఎందుకు ప్రయోగం చేయకూడదు అని అనుకున్నారు. కానీ గంభీర్ గాని ఈ రోజు కోచ్ గా ఉన్నటువంటి గంభీర్, కెప్టెన్ గా ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ సేమ్ టీమ్ తో గెలిచి చేసినటువంటి ప్రయోగాలే ఈ రోజు టీమిండియాకు అద్భుతమైనటువంటి విజయాలు ఇచ్చాయి. అభిషేక్ శర్మను ఎందుకు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు అభిషేక్ శర్మ గురించి సోషల్ మీడియాలో గొప్ప పోస్టులు పెడతా ఉన్నారు. ఎస్ పులి బ్యాక్, పులి వచ్చేశాడు, పులి సాధించి చూపించాడు అని చెప్పి పోస్టులు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎటు తిరిగి న్యూజిలాండ్ ను మనం ముందు నుంచి కోలుకోలేకుండా మొత్తం ఈ రోజు 1 సైడ్ మ్యాచ్ గా చేశారు. అటు బ్యాటింగ్ లో అదరగొట్టారు, బౌలింగ్ లో అదరగొట్టారు, విమర్శకుల నోళ్లు మూయించారు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ తనకు యాజ్ ఎ ప్లేయర్ గా తను T20 ఫార్మాట్ లో ఆడలేకపోతున్నాడు. ప్రస్తుతం తను అటు వన్డేలకు సెలెక్ట్ చేయడం లేదు, టెస్ట్ లకు సెలెక్ట్ చేయడం లేదు, కేవలం T20 ఫార్మాట్ లో మాత్రమే ఆడుతున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ T20 ఫార్మాట్ లో 2025 లో పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. అనూహ్యంగా 2026 లో తను వరల్డ్ కప్ సెలెక్ట్ చేసి ఏకంగా కెప్టెన్ చేసినా కూడా USA తో జరిగినటువంటి మ్యాచ్ లో 80+ స్కోర్ చేయగలిగాడు. కానీ ఆ మ్యాచ్ మినహా ఎక్కడ రాణించలేకపోయాడు. కనీసం ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో ఒక భీకరమైనటువంటి ఫామ్ లో ఒక పెద్ద స్కోర్ చేస్తున్నటువంటి టైంలో సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు. ఒకవేళ సూర్యకుమార్ కూడా పెద్ద మ్యాచ్ ఆడితే ఈ రోజు పెద్ద స్కోర్ లభిస్తుందని అనుకున్నారు, కానీ డకౌట్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే సూర్యకుమార్ యాదవ్ ఒక ప్లేయర్ గా ఫెయిల్ అయినప్పటికీ ఈ రోజు కెప్టెన్ గా ఒక పెద్ద సక్సెస్ సాధించాడు. అటు రోహిత్ శర్మ సరసన నిలిచాడు, ధోని సరసన నిలిచాడు. ఈ రోజు 3 సార్లు T20 వరల్డ్ కప్ సాధించినటువంటి టీమ్ గా రికార్డు సాధించింది భారత్. అందులోనూ వరుసగా 2 సార్లు T20 వరల్డ్ కప్ సాధించినటువంటి టీమ్ గా ఈరోజు రికార్డు సాధించిందంటే ముఖ్య కారణం సూర్యకుమార్ యాదవ్ అనే చెప్పుకోవచ్చు. అక్షయ రవి, అంటే ఈ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ఆడక ముందు అంటే చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ లో సీనియర్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది అనే ఒక మాట కూడా మనం ఫ్యాన్స్ నుంచి విన్నాం. బట్ ఆ లోటు మనకి ఎక్కడా ఇప్పుడు కనిపించలేదు అంటారా? ఆ మాటలన్నీ ఎలా చూడాలంటారు? ఎగ్జాక్ట్లీ మనం ఆడినటువంటి నాకౌట్ మ్యాచెస్ లో చూస్తే యుఎస్ఏతో మనం ఫస్ట్ మ్యాచ్ ఆడాం. యుఎస్ఏతో జరిగినటువంటి మ్యాచ్ లో యుఎస్ఏనే కదా, ఒక చిన్న టీం కదా, అందులో ఇండియా ఆడుతున్నటువంటి ఫస్ట్ మ్యాచ్ కదా అని అనుకున్నారు. కానీ యుఎస్ఏతో జరిగినటువంటి మ్యాచ్ లో మనం చూసాం వరుసగా టాప్ ఆర్డర్ అంతా వికెట్లు కోల్పోయాయి, మిడిల్ ఆర్డర్ లో కూడా వికెట్లు టపా పడిపోయాయి. కానీ ఆ టైంలో సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఆడాడు, 85 రన్స్ స్కోర్ చేయగలిగాడు. అంటే ఒక కెప్టెన్ ఆడాడు. అప్పుడే అనుకున్నాం ఎవరో ఒకరు ఆడాల్సిందే టీమిండియాకు, లేకపోతే చిన్న మిస్టేక్స్ జరిగాయి. కానీ ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచ్ లో మనం చూసాం టాప్ ఆర్డర్ అంతా పడిపోయింది, ఇషాన్ కిషన్ మాత్రమే అద్భుతంగా ఆడాడు. అంటే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు క్లిక్ అయితే తప్ప ఆడలేనటువంటి పరిస్థితుల్లో మనం మ్యాచ్ ఆడుతూ వచ్చాం. రీసెంట్ గా సెమీఫైనల్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా మనం చూసాం ఎవరో ఒకరు ఆడితే తప్ప టీమిండియా ఈరోజు సెమీస్ దాకా రాలేదు. 250+ రన్స్ స్కోర్ చేస్తే తప్ప 250+ రన్స్ స్కోర్ చేసినా కూడా ఈ రోజు టీమిండియా అష్ట కష్టాలు పడ్డది గెలవడానికి అని అనుకున్నారు. అంటే బౌలింగ్ లో బూమ్రా రాణించాడు, బూమ్రా లేకపోతే ఆ రోజు మనం ఫైనల్ కు చేరుకోలేకపోయాం అనే పరిస్థితి వినిపించింది. బ్యాటింగ్ ఆర్డర్ లో మనం చూసాం
సూర్యకుమార్ యాదవ్ లేకపోతే మనం యుఎస్ఏతో గెలవలేనటువంటి మ్యాచ్, లేకపోతే పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ లేకపోతే జరగలేనటువంటి మ్యాచ్, లేకపోతే పలానా మ్యాచ్ లో తిలక్ వర్మ లేకపోతే మనం గెలవలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు న్యూజిలాండ్ తో మనం ఫైనల్ కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు ప్రతి ఒక్కరు రాణించారు. ఓపెనర్ గా వెళ్ళినటువంటి సంజు శాంసన్ గాని, లేకపోతే అభిషేక్ శర్మ గాని, ఫస్ట్ డౌన్ లో వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అయినా కూడా ఆ తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మ గాని, హార్దిక్ పాండ్యా కొంచెం తడబడ్డాడు, 13 balls 18 runs మాత్రమే చేశాడు. కానీ శివం దూబే T20 ఫార్మాట్ కి ఎగ్జాక్ట్ గా ఫిక్స్ అవుతాడు. శివం దూబేని ఎందుకు తీసుకుంటారు, అడ్డిమారి గుడ్డి షాట్లు ఆడతాడు అనే ఒక పేరున్నటువంటి వ్యక్తి అయినా కూడా అంత ప్రెజర్ లో చాలా అద్భుతంగా ఆడాడు. అంటే ఈ రోజు టీమిండియాను అద్భుతంగా ఆడగలరు, ఎవరో ఒకరిపైన డిపెండ్ అవ్వరు, అందరూ రాణిస్తారు అని చెప్పడానికి ఒక అద్భుత నిదర్శనం బ్యాటింగ్ ఆర్డర్ లో. సో 250+ రన్స్ చేసినా కూడా మనం ఇంగ్లాండ్ తో చాలా డీప్ వరకు వచ్చాము, చాలా క్లోజ్ ఫైట్ దాకా వచ్చింది. బౌలర్లు ఫెయిల్ అయ్యారు. ఈరోజు వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టాలి, లేకపోతే హార్దిక్ పాండ్యాకి ఎందుకు బౌలింగ్ ఇస్తారు, శివం దూబేకి ఎందుకు బౌలింగ్ ఇస్తారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. కానీ ఈరోజు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు. హార్దిక్ పాండ్యా సక్సెస్ అయ్యాడు. అప్పటికి బూమ్రాకి ఎందుకు బౌలింగ్ ఇవ్వట్లేదు అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ బౌలింగ్ లో బూమ్రాకి ఏ టైంలో ఇవ్వాలి అనేది కెప్టెన్ డిసిజన్ కూడా ఏ విధంగా మనకు ప్లస్ అయిందో మనం ఆలోచించవచ్చు. ఈ రోజు మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు అనుకోవచ్చు, హర్షదీప్ సింగ్ ను మనం ఓపెనింగ్ స్పెల్ ఎందుకు చేయాలి బూమ్రా ఉండగా, ఈ రోజు ఎందుకు చేయాలి అనుకునేటటువంటి పరిస్థితి మనం మ్యాచ్ చూసినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. లేకపోతే బూమ్రా మాత్రం కాకుండా ఇంకొకరికి ఎందుకు స్పెల్ ఇవ్వాలి, 19th ఓవర్ అభిషేక్ శర్మకి ఎందుకు ఇవ్వాలి. ఆ టైంలో బూమ్రా 4 వికెట్లు తీశాడు. బూమ్రా లాంటి వ్యక్తికి బౌలింగ్ ఇస్తే 5 వికెట్లు తీసేటటువంటి రికార్డు కూడా బూమ్రా చేతిలో ఉంటుంది. కానీ అనూహ్యంగా అభిషేక్ శర్మకు బౌలింగ్ ఇవ్వడం మనం చూసాం. అభిషేక్ శర్మ కనుక వికెట్స్ కొడితే ఈ రోజు మ్యాచ్ గా నిలుస్తాడు అని చెప్పి కెప్టెన్ భావించాడు. అంటే కెప్టెన్ మైండ్ లో ఆ టైంలో ఏ విధంగా రన్ అవుతుంది, నేను ఒక ప్లేయర్ ని ఈ రోజు ఫెయిల్ అవుతున్నటువంటి ప్లేయర్ ని నేను సక్సెస్ చేసి చూపించాలి అనేటటువంటి ఘనత యాజ్ ఎ కెప్టెన్ కు ఉండడం చాలా స్ట్రాంగ్ డిసిజన్ అనుకోవాలి. అది గంభీర్ తో మాట్లాడి తీసుకున్నటువంటి డిసిజనా, లేకపోతే ఓన్ గా కెప్టెన్ తీసుకున్నటువంటి డిసిజనా, కానీ ఎంటైర్ టీమ్ ఇండియా ఈ రోజు యంగ్స్టర్స్ ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు అనే దానికి నిదర్శనం. మనం చాలా మంది విమర్శకులు చేస్తున్నటువంటి టాక్ చూస్తుంటాం, వీళ్ళు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం ఐపీఎల్ లో మాత్రమే సెంచరీలు కొడతారు, ఐపీఎల్ లో మాత్రమే సిక్సర్లు కొడతారు, అభిషేక్ శర్మ కూడా సన్ రైజర్స్ తో ఆడినటువంటి మ్యాచ్ లోనే సిక్స్లు కొడతాడు అని చెప్పి అనుకున్నారు. కానీ అభిషేక్ శర్మ ఈ రోజు ఏం చేయగలడు, 3 మ్యాచ్ల్లో డక్అవుట్ అయినా కూడా ఆ తర్వాత ఏం చేయగలడు అనేది అభిషేక్ శర్మ ఈ రోజు చేసి చూపించాడు. సంజు శాంసన్ లాంటి ప్లేయర్ ను పక్కన పెడుతూ వస్తే ఈ రోజు మనం ఎంత కోల్పోతాం. సంజు శాంసన్ లాంటి ప్లేయర్ ను మనము టీమిండియాలోకి తీసుకుంటే, ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకుంటే తను ఏ విధంగా రాణించగలడు అనేది కూడా ఈ రోజు టీమిండియాకు ఒక పెద్ద గుణపాఠంగా చెప్పుకోవచ్చు. సెలెక్టర్లకు కానీ బీసీసీఐకి కానీ ఒక పెద్ద గుణపాఠం. సంజు శాంసన్ లాంటి ప్లేయర్ ను పక్కన పెట్టి తను డ్రింక్స్ తీసుకొని వస్తున్నటువంటి టైంలో చాలా మంది విద్వేషాలు రెచ్చగొట్టారు. తను పలానా వర్గం కాబట్టి తనను పక్కకు పెడతాడు, లేకపోతే సిరాజ్ కూడా పలానా వర్గం కాబట్టి తనను పక్కకు పెడతారు అని చెప్పి చాలా మంది విమర్శలు చేసేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు సంజు శాంసన్ ను టీమ్ లో తీసుకుంటే ఏ విధమైనటువంటి అద్భుతాలు చేయగలడు అనేది కూడా చూపించారు. ఒక వ్యక్తి ఒక మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు, ఆ టీం ఆ మ్యాచ్ లో గెలిపించాడు. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా మళ్ళీ హాఫ్ సెంచరీ చేశాడు, మళ్ళీ గెలిపించాడు. 2 మ్యాచ్లు అద్భుతంగా ఆడినటువంటి వ్యక్తి 3rd మ్యాచ్ కూడా కన్సిస్టెన్సీతో ఆడాలి అని లేదు. ఆ మ్యాచ్ ఆడకపోతే కూడా తనను ఏం పక్కన పెట్టారు. కానీ సంజు శాంసన్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ సాధించినటువంటి పరిస్థితి ఈ రోజు అటు సంజు శాంసన్ గానీ, అభిషేక్ శర్మ గానీ, లేకపోతే తిలక్ వర్మ గానీ, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో విఫలమైన, బౌలింగ్ లో ఏం చేశాడో మనం చూసాం. సో అద్భుతంగా ఈరోజు టీమ్ ఇండియా పర్ఫెక్ట్ గా టీమ్ గా ఆడితే ఎలాంటి అద్భుతాలు చేయగలదు అనేది కూడా ఈ రోజు మనకు క్లియర్ కట్ గా అర్థమైంది. మనం ఈ T20 వరల్డ్ కప్ లో అక్షయ క్లియర్ గా చూస్తే టాప్ గా ఉన్నటువంటి టీమ్స్ లో అటు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్ ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియా లాంటి టీం నాకౌట్ లోనే వెనుదిరిగినటువంటి పరిస్థితి, కేవలం గ్రూప్ స్టేజ్ లోనే వెనుదిరిగినటువంటి పరిస్థితిని మనం చూసాం. జింబాబ్వే లాంటి ఒక చిన్న పసికున్న టీం తో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అంటే ఏవైనా అద్భుతాలు T20 క్రికెట్ లో జరుగుతాయి. యుఎస్ఏ లాంటి టీం తో మనం చిన్న టీం కదా అనుకునే పరిస్థితి నుంచి సూర్యకుమార్ యాదవ్ కనుక ఆ రోజు ఆడుకుంటే మనం యుఎస్ఏ చేతిలోనే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి ఉంది. సో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, లేకపోతే ఎంత కంబ్యాక్ తీసుకోవచ్చు, మనం ఈ రోజు దారుణమైనటువంటి ఓటం పరిస్థితి నుంచి గట్టెక్కినా ఎలాంటి కంబ్యాక్ తీసుకోవచ్చు అనేది టీమిండియాలో ఈ రోజు నేర్చుకోవాల్సిందే. టీమిండియాలో ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతున్నా కూడా ఫైనల్స్ వచ్చేసరికి ఏ విధంగా సక్సెస్ అయ్యారు, అటు బ్యాటింగ్ లో కానీ, లేకపోతే బౌలింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ ఏ విధంగా సక్సెస్ అయ్యారు అనేది మన క్లియర్ కట్ గా ఈ రోజు మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది.
రవి, ఇప్పుడు నాకౌట్ మ్యాచెస్ లో ప్రతిరోజు కూడా మనం చాలా మంది క్రికెటర్స్ మీద చాలా హోప్స్ పెట్టుకుంటే వాళ్ళందరూ మనం నిరాశపరిచారు. బట్ ఎవరో ఒకరు సూపర్ గా రాణిస్తేనే ఇక్కడ వరకు చేరాం. బట్ ఫైనల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇరగదీశారు రవి. నిజంగా కుర్రాళ్ళు సెన్సేషన్ క్రియేట్ చేశారు. అండ్ మూడోసారి మనకి కప్ వచ్చింది. అండ్ వరుసగా రెండోసారి కప్ గెలవడం. సో మనం ఫ్యాన్స్ ఉత్సాహాన్ని కూడా చూస్తున్నాం. ఏం చెప్తారు? ముఖ్యంగా అక్షయ్, ఎందుకంటే ప్లేయర్స్ ఒక ప్లేయర్ గానే తన సొంత రికార్డ్స్ కోసం ఆడడం క్రికెట్ లో చాలా సహజం. ఎందుకంటే తను ఆసక్తి చేశాడా, లేకపోతే నాకు ఈరోజు అవకాశం వచ్చిందా నేను నిరూపించుకోవాలని చెప్పి మాత్రమే ప్రయత్నిస్తుంటాడు. కానీ T20 వరల్డ్ కప్ లో ముందు సెలక్షన్ ముందు నుంచిగా మనం చూస్తే సూర్యకుమార్ యాదవ్ చాలా విఫలంగా ఉన్నాడు. 2025 లో తను దారుణమైనటువంటి రికార్డ్స్ తనకున్నాయి. అలాంటి వ్యక్తి రోజు కెప్టెన్ అనేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ యూఎస్ఏ పైన బిగ్ ఇన్నింగ్స్ ఆడాడు, సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు, కెప్టెన్ గా తను నిరూపించుకున్నాడు, చాలా మంది పొగిడారు. కానీ లేకపోయినప్పటికీ ఈ రోజు అభిషేక్ శర్మ లేకపోవడం వల్ల మ్యాచ్ ఇలాంటి